హాయ్ అండి. నమస్తే అండి. ఇదైతే మా పక్కనింట్లో వచ్చినటువంటి పుచ్చకాయ చెట్టండి. ఇదైతే వేయాలని వేసింది కాదండి. పాప సరదాగా అలా సీడయితే నాటిందట. భూమిలో అయితే విత్తనం పెట్టేసి వాళ్ళైతే ఊరికెళ్ళిపోయారండి హాలిడేస్ ఇవ్వడంతోటే. భూమిలో సరదాగా పెట్టిన సీడయితే ఎంత పెద్ద చెట్టయిందో చూడండి. పంటలా వేసినా ఇలా రాదేమోనండి. అంత బాగా వచ్చిందండి. వాళ్ళు ఊరికెళ్ళిపోయినా కూడా చెట్టయితే చాలా బాగా వచ్చింది. మునిసిపల్ వాటర్ ట్యాప్‌నయితే వీళ్ళు లైట్‌గా డ్రాప్స్ పడే విధంగా అయితే తిప్పేసి వెళ్లారట. పక్కన కరివేపాకు చెట్టు అవన్నీ ఉండడంతోటి తిప్పేసి వెళ్లారండి. ఆ డ్రాప్స్ తడికి నాటిన విత్తనం అయితే చాలా బాగా వచ్చింది. ఇలా రకరకాల షేప్‌లో అయితే ఈ పుచ్చ చెట్టు అయితే కాసింది. ఇదైతే సొరకాయ షేప్‌లో ఉందండి. నేనైతే సొరకాయ అనుకున్నాను దీన్ని. కానీ ఇది పుచ్చకాయటండి. ఇది మాత్రం రౌండ్ షేప్‌లో అయితే బాగా వచ్చిందండి. చాలా పెద్ద సైజ్ వచ్చింది. ఇంకా కూడా పెద్దదవుతుందటండి ఈ కాయయితే. ఇది మాత్రం బాగా కనిపిస్తుందండి నేల మీద ఉంది కాబట్టి. మట్టిలో కాకుండా నేల మీద ఉంది కాబట్టి ఇదైతే బాగా కనిపిస్తుంది. ఇదైతే ఆకులు చాటుందండి ఇంకొక పుచ్చకాయయితే. ఈ ఆకులు చాటునైతే కనిపించకుండా ఉందండి. ఇది కూడా బాగా సైజయితే బాగా వచ్చిందండి. ట్యాప్ వాటర్ డ్రాప్స్ తోటి చెట్టయితే బాగా వచ్చిందండి. ఈ చెట్టు బాగా వచ్చిన తర్వాత కూడా వర్షాలయితే స్టార్ట్ అయ్యాయి. ఇంకా బాగా వచ్చిందండి. ఈ సైజు కూడా బాగుందండి. మెయిన్ సైజ్ అయితే ముందు చూపించిన కాయయితే చాలా పెద్దగా అనిపిస్తుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ చెట్టయితే. ఇక్కడ కరివేపాకు చెట్టు అవి కొన్ని చెట్లు ఉండడంతోటి వాళ్ళైతే డ్రాప్స్ వచ్చే విధంగా అయితే ట్యాప్ తిప్పేసి వెళ్లారండి. దాంతో పాటు ఈ చెట్టయితే చాలా బాగా వచ్చింది. ఎంత బాగా వచ్చిందో చూడండి. నేనైతే ఫస్ట్ టైమ్ అండి చూడడం డైరెక్ట్‌గా పుచ్చ చెట్టు చూడడం అయితే. డైరెక్ట్‌గా నేనెప్పుడూ చూడలేదండి. ఇదే ఫస్ట్ టైము. ఇది ఇంకొక సైజు కాయండి. అన్నీ కూడా 4 కాయల దాకా వచ్చాయండి దీనికి. ఇంట్లో ఇలా రావడం అనేది అది కొంచెం నేలే ఉందండి అక్కడైతే. ఇదైతే సొరకాయ షేప్‌లో ఉందండి. నేనైతే సొరకాయ అనుకున్నాను. 2 కలిపి ఉన్నాయేమో దీంట్లో చెట్లు అనుకున్నా. సొరకాయ చెట్టు కూడా ఉందనుకున్నానండి నేను. కాకపోతే అది పుచ్చకాయట. ఇదైతే రౌండ్ దోసటండి. ఇది కూడా పడి మొలిచిందండి. వాళ్ళు ఊరెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా బాగా వచ్చాయండి. పంట వేసుకొని, కేర్ తీసుకొని పెంచినా కూడా ఇలా రావేమోనండి. అంత బాగా వచ్చాయి. ఇదైతే పూత పిందె మీద ఉందండి ఇదైతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.